ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మార్చి గ్రహాల యొక్క పరిస్థితి రవి, రాహు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ కూడా మరి ఎక్కడున్నాయంటే కుంభరాశిలో ఉన్నాయి. శని భగవానుడు కూడా మనకి చూసినట్లయితే మీనరాశిలో ఉన్నాడు. శని, శుక్రుడు అక్కడ ఉన్నారు. ఏదైనా రవి, బుధుడు, రాహు, కుజుడు ఈ గ్రహాలు 4 ఉన్నాయి కుంభరాశి. మరి మిథున రాశిలో గురుడు, సింహ రాశిలో కేతు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం చూసినట్లయితే తులా రాశి, వృశ్చిక రాశి, ధను రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గోచార గ్రహాల యొక్క ఫలితాలను బట్టి మనం ఆయా రాశుల యొక్క ఫలితాలు తప్పనిసరిగా తెలియజేస్తాం. వాటికి సలమైన పరిహారాల ద్వారా ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాల నుంచి అనుకూలమైన ఫలితాలుగా మానవులైన మనం మార్చుకోవడానికి ఆధ్యాత్మికమైన చింతన ద్వారా, నిర్మలమైన మనస్సుతో, పాజిటివ్ వైబ్రేషన్స్ తో, మంచి ఆలోచనతో విజయం సాధిస్తామని చెప్పి వెళ్ళినట్లయితే తప్పకుండా సాధిస్తాం. అదే దృష్టితో ప్రతి ఒక్కరూ కష్టపడి మనం ముందుకు వెళ్ళాలి. విజయం తప్పనిసరిగా మనం అందిపుచ్చుకుంటాం. రాశి, ఈ మిథున రాశి వారికి ఈ వారం మనం చూసినట్లయితే మంచి ఫలితాలు ఉన్నాయి. వారం ప్రారంభంలో మనకి సామాన్యంగా కనబడిన అంటే గురుడి యొక్క బలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వారపు మధ్య, వారాంతం అనుకూలమైనటువంటి ఫలితాలు, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ప్రతి పర్యందు శ్రద్ధ, మానసికమైన ప్రోత్సాహం, ఆర్థిక బలం చేకూరుతాయి. ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారం. మీరు నూతనమైనటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. కొన్ని విషయాల్లో ఆర్థికంగా కూడా ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంచేత ఆర్థిక పరమైన వ్యవహారాలు, సంతానపరమైన వ్యవహారాలు, కుటుంబ విషయాల్లో మరింత శ్రద్ధతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. పబ్లిక్ రిలేషన్స్ కాస్త పెరుగుతాయి. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో దృఢమైన విశ్వాసం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి శుభవార్తలు వారాంతంలో అందే అవకాశాలు ఉన్నాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి పెడతారు. కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. విద్యాపరంగా మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా, చాలా డీప్ గా చదవండి, కష్టపడండి. దక్షిణామూర్తిని పూజించండి. మంచి మార్కులు, మంచి విజయం సాధించగలుగుతారు. మహిళలకు కూడా మీరు తప్పనిసరిగా ఆధ్యాత్మికమైనటువంటి చింతన, లలితాదేవి లేకపోతే మీరు అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని మీరు పూజించండి. మరి సౌందర్యలాడి లాంటివి చదువుకోండి. ఆధ్యాత్మికంగా తప్పనిసరిగా మీరు చెయ్యండి. తద్వారా మీకు దృఢమైన విశ్వాసం కలిగి తప్పనిసరిగా మంచి ఫలితాలు అయితే మీరు పొందగలుగుతారు. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వ్యాపారస్తుల్లో గృహోపకరణాలు, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులు, సంచార వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంది. గతం నుండి ఏ ఏ వ్యాపారాలు చేస్తున్నారో వ్యాపారాలు చేసే వారందరికీ కూడా బుధవారం నుండి శనివారం వరకు లాభాలు బాగుంటాయి. అయితే మరి నూతనమైన వ్యాపారాలు చేయాలి, పెట్టుబడులు పెట్టాలి అంటే మాత్రం కాస్త నిదానంగా ఉండండి. గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు జాగ్రత్తలతో మనం వెళ్తే ఎక్కువగా లాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉండవు. మరింత శ్రద్ధ, జాగ్రత్త అవసరం. సంఖ్యలో 5, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో శివారాధన, వారాల్లో గురువారం, దానాల్లో శనగలు, స్వీట్స్ గురువారం పంచిపెట్టండి. మంచి ఫలితాలు ఉంటాయి.